ఢిల్లీ తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి నాయకులు ఘన నివాళులర్పించారు. ఇక నేటి యువతకు సర్వాయి పాపన్న స్ఫూర్తిదాయకమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సమాజంలో జరిగినటువంటి అరాచకాలను అణిచివేసినటువంటి మహనీయుడని ఆయన తెలియజేశారు. వీరుడు, ధీరుడు, శూరుడు 1650లో జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. నేటి యువతరానికి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల యువకులకి ఒక స్ఫూర్తిదాత సర్వాయి పాపన్న గారు. 1960లో పుట్టిన పాపన్న గౌడ కులవృత్తి చేసుకుంటూనే చుట్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అరాచక శక్తుల్ని అణిచివేస్తూ తనకంటూ ఒక గెరిల్లా మార్గంలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో యుద్ధాలు జయిస్తూ ఆఖరికి గోల్కొండ కిల్లాను కూడా జయించినటువంటి మహనీయుడు, మహావీరుడు.